హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ కర్రీ చేయాలనుకుంటున్నాను. అదేం కర్రీ అంటే అదేం పెద్ద స్పెషల్ కాదు, నాన్ వెజ్ ఏం కాదు. అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే ఇంతకుముందు బ్యాచిలర్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ చేసేది. ఆ ఫ్రెండ్ కూడా ఎలా చేసేదంటే, తనకి కూరగాయలు కటింగ్ అనేది టైం లేట్ అవుతుంది అనేసి తను ఎంచుకునేది. మాకు అర్థం కాకపోయేది. ఇప్పుడు ఇప్పుడు ఆ కర్రీ చేస్తుంటే అది మా ఫ్రెండ్ అయితే గుర్తుకొస్తుంది. అదేమిటంటే చామగడ్డ. మీరు అంటే ఇప్పుడు మేమైతే ఇక్కడ తెలంగాణలో అయితే చామగడ్డనే అంటాము. ఇది యాక్చువల్‌గా ఇది మేము ఎక్కువ తినము. కాకపోతే ఫస్ట్ టైము ఇంకా బ్లింకిట్‌లో అయితే మొన్న ఆర్డర్ పెట్టానన్నమాట. వెజిటబుల్స్ ఏం లేదు. ఇంకా ఏం పెట్టాలి అనేసి ఇంకా నేనైతే ఇంకా చామగడ్డ అయితే పెట్టాను. ఇప్పుడు నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్‌గా మళ్ళీ చేస్తున్నాను. ఇంకా మట్టి అయితే బాగున్నది. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం నానబెట్టుకుంటే ఇంకా మట్టి అనేది ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే ఇంకా తెలుసు గదా! ఫస్ట్ అయితే నేను చాలా రోజులుగా చేస్తున్నాను గాబట్టి, ఇంకా మనకుంది కదా! మన యూట్యూబ్, మన ఫ్రెండ్స్ చాలామంది ఇంకా ఎలా చేయాలంటే వాళ్ళు చెప్తారు. ఇంకా అంతెందుకు మన యూట్యూబ్ ఉంది గదా! ఇంకా చాట్ జీపీటీ గూడా ఉంది. మనము ఇంకా ఏది రాకున్నా గానీ మనము ఎలా అయినా ట్రై చేయొచ్చు. సో, నేనైతే ఇంకా యూట్యూబ్‌లో అయితే చూసాను షార్ట్స్‌లో జస్ట్. కాకపోతే ఇంకా మా ఫ్రెండ్ గూడా అడిగాను. తను ఎలా చేయాలో చెప్పింది. సో, ఇంక ఫస్ట్ అయితే ఇక స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. ఇంగో ఇదైతే ఫస్ట్ ఇట్లా వాటర్‌లో అయితే నానబెట్టుకున్నాను. నాకు నచ్చిన విధంగా నేను మీకు చెప్తున్నాను. ఇంకా అంతా నేను మీ అంతా చే చే అంటే చేయను గావచ్చు వంటలు. బట్ నా చేతి వంట అంటే ఎట్లా ఉంటది అనేసి నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపించబోతున్నాను. ఓకేనా? ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం గంట అయితే ఖచ్చితంగా కొట్టండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవైతే ఫస్ట్ ఇట్లా మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టాలి. వాటర్ అయితే వేస్తున్నాను కుక్కర్లో. ఇదిగోండి, కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఇది ఇక మనము స్టవ్ మీద పెట్టేద్దాం. పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఇప్పుడు ఇట్లా బాయిల్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ మా గ్యాస్ ఉంది కదా! ఈ గ్యాస్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది వర్కింగ్ చేస్తలేదన్నమాట. ఇగో ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే గ్యాస్ వర్కింగ్ చేస్తుంది. ఇది ఎప్పటి నుండో చేపియాలనేసి అనుకుంటున్నాం కానీ అది కుదరడం లేదు. ఇంకా చేపియాలి కన్ఫామ్‌గా. కాకపోతే ఆ రైట్ సైడ్ మీదనే ఇక నేను మేనేజ్ చేస్తున్నా. ఎందుకంటే మేమిద్దరమే కదా! అంటే మా బావ నేను. కాబట్టి ఇక ఇప్పటికైతే అడ్జస్ట్ అవుతున్నాను. కానీ దీని టైం ఎప్పుడు పడుతుందో ఈ గ్యాస్ చేపిచ్చే టైము. ఎందుకంటే అప్పుడప్పుడు ఫాస్ట్‌గా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇంకా ఇలానే ఉంటది. అన్నీ అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇవైతే చాపగడ్డ ఉడికిపోయింది. ఒక 4 విజిల్స్ వరకైతే వేసిన. ఇంకా చల్లారిన తర్వాత ఈ పైన మొత్తం పొట్టు తీసేస్తాను. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా సపరేట్గా. ఇవైతే పొట్టు తీయాలి ఇప్పుడు. ఇంకా కర్రీ ఎలా వండాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇంకా ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టాను. నేను ఇందులోనే చేస్తున్నాను ఇది తెచ్చుకున్నప్పటి నుండి. ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుతుంది, వంటలు కూడా అంటే కర్రీ కూడా తొందరగా ఉడికిపోతుంది. అందుకనేసి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చీలు అయితే నూనెలో ఇలా వేపుకుంటున్నాను. మీరు ఆయిల్ చూస్తున్నారు కదా, నేను చాలా తక్కువ వేస్తాను. ఇది రైస్ బ్రాన్ ఆయిల్.
ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తాను. మనకి ఇది ఎక్కడ పడితే అక్కడ ఉండదు, ఒక స్టోర్లో మాత్రమే ఉంటుంది. అది తీసుకోవడానికి కూడా మనకు ఒక ఐడి నెంబర్ కావాలి. ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడు నేను మీకు నెంబర్ అయితే ఇస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చామగడ్డలు అయితే వేసుకున్నాను. మంచిగా నీట్గా ఇట్లా అంత పొట్టులాగా ఉన్నది తీసేయాలి. తీసేసి ఇట్లా వేసుకోవాలి. ఇంకా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాతనైతే ఇది ఫస్ట్ టైం అయితే వండుతున్నాను. ఎందుకంటే నాకు ఆలుగడ్డ ఇలాంటివి అయితే ఎప్పుడు వండలేదు. అంటే ఆలుగడ్డ కూడా వాతం అంటారు, మళ్ళీ ప్లస్ వేడి అంటారు, కానీ ఈ డాక్టర్ ఏమో అన్నీ తినాలి అంటాడు. కాకపోతే నేను ఈ చామగడ్డ అయితే ఆర్డర్ అయితే పెట్టినా కదా అనేసి అయితే చేస్తున్నాను. నేనైతే చింతపండు వేయలేదు, ఎందుకనంటే నాకు పులుపు పడతలేదని చెప్పిన, అందుకనేసి నేను చింతపండు అయితే వేయలేదు. తగినంత కారం అయితే వేసుకున్నాను. మనకు అంటే నేను చిన్న స్పూన్తో వేస్తాను అన్నమాట. మన ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తోనైతే ఒక 2 స్పూన్స్ లాగా అయితే వేసాను. కారము అంటే మంచిగా ఉండాలనేసి. మీరు అయితే అంటే మీరు ఎట్లా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎంత వేసుకుంటున్నామో అంటే కర్రీస్ వండుతుంటే అర్థమవుతుంది. కర్రీ ఉడకలోపు బౌల్ అయితే క్లీన్ చేస్తున్నాను. మెయిన్గా ఈ సింక్ ఉండడం ద్వారా అయితే పనులు అయితే చాలా త్వరగా అయిపోతాయి. ఎందుకంటే బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇట్లా మంచిగా ఇక్కడే సింక్ ఉండడం ద్వారా నేనైతే గిన్నెలు అయితే ఫాస్ట్గా అయితే తోముకుంటాను. ఇదైతే కిచెన్లో అయితే ఇట్లా ఉండడం అయితే నేనైతే బెనిఫిట్ అంటాను. ఎందుకంటే ఫాస్ట్గా మనకు వంట కావాలి, ఫాస్ట్గా ఇట్లా కావాలంటే త్వరగా అయిపోతుంది. నేను అన్నీ ఒకటేసారి తోమిన తర్వాత కడగను. ఒక 4-5 ప్లేట్లు, ఒక 4 ప్లేట్లు తోమిన తర్వాత కడుగుతాను. మళ్ళీ నెక్స్ట్ 2-3 ఏదైనా గిన్నెలు ఉన్నా కానీ 2-3 అంటే 2-3 ఉన్న తర్వాత తోమిన తర్వాతనే కడుగుతాను. ఎందుకంటే నాకు అన్నీ ఒకటేసారి తోమి కడిగితే మంచిగా అనిపించదు, అంటే మొత్తం పేలితే అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని ఎట్లా అంటే కొంచెం అంటే సమ్మర్ లాగా ఉంటాయి, ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు కూడా మనము ఒక గిన్నెకి ఆయిల్ ఉన్న గిన్నెకి అయితే రాస్తాం కదా, మళ్ళీ ఇంకో గిన్నెకి కూడా అలానే అంత ఆయిల్ అంటుతుంది అనేసి నేను అంటే తర్వాత మళ్ళీ లిక్విడ్ తీసుకొని మళ్ళీ తోముతాను అన్నమాట కడిగి. వస్తుంది మంచిగా బ్రాండెడ్ ఉంటుంది. మనం కొంచెం పూసుకున్నా కానీ గిన్నెలకి మంచిగా వస్తుంది. అంటే నేను ఏం వాడుతున్నానో మీకు చెప్తున్నాను. సోపు పెట్టడం ద్వారా పేలిపోయి ఉంటాయి కదా, పేలిపోయినప్పుడు మనము అట్లనే కడగా తింటే కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇట్లా లిక్విడ్ యూజ్ చేస్తే మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండదు. పేస్ట్ని కూడా నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఇట్లా బోర్లు పెట్టుకోవడానికి మొత్తం ఇక్కడ పెద్ద సంతలాగా అవుతుంది అనేసి ఇట్లా మంచిగా తోమిన వెంటనే ఇట్లా పెట్టుకోవచ్చు అనేసి ఇదైతే తీసుకున్నాను. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను, కాలుతుంది. ఓకే అండి, పర్వాలేదు, టేస్ట్ ఓకే, బాగానే ఉంది. నా వీడియో కనుక ఎండింగ్ వరకు అయితే చూసారు కదా, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా కర్రీస్ రాని వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ నేను మీరు ఏమేమి కర్రీస్ చేయాలో చెప్పండి, ఆ కర్రీ కూడా చేస్తాను. నాకు రాకుండా నేర్చుకొని అయితే చెప్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.